వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనమాట. దేంట్లో నేనైతే ఒక 10 బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరైతే డౌన్లోడ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్యాక్గ్రౌండ్స్ అన్ని. అండ్ ఒక ఎగ్జాంపుల్కి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసి వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే అర్థమైతే అనుకున్నాను. అర్థమైతే నా ఛానల్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి నేనైతే ఒక 10 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఇలా అయితే ఉండే అనమాట, ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. నేనైతే ఎగ్జాంపుల్కి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్లో ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు వచ్చేసి పిఎన్జీ అయితే మీ పిఎన్జీ కానీ మీ ఫ్రెండ్స్ పిఎన్జీ కానీ తీసుకోవాలన్నమాట. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరైతే పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఈ పిఎన్జీ ఎలా కట్ చేయాలనేది వీడియో లింక్ అనమాట. ఫుల్ హెచ్డి పిఎన్జీ ఎలా కట్ చేయాలనేది వీడియో చేశాను, అది వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ ఈ వీడియో పిఎన్జీ అయితే క్లిక్ చేసి యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా మిడిల్లో అయితే పెట్టుకోండి. ఇలా మిడిల్లో అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడ మిడిల్లో అయితే పెట్టేసుకోండి, లేకపోతే కొంచెం సైడ్కి అయినా పెట్టేయండి. ఇలా సైడ్కి అయినా పెట్టేసేయండి. ఇలా సైడ్కి పెట్టేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీకనెక్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని ఒక పిఎన్జీ కూడా ఇస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి, ఇక్కడ ఇలా అయితే పెట్టేసి ఇక్కడైతే ఒకసారి చూడండి, ఫోటో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ అయితే చేసేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్లో జస్ట్ కొంచెం ఎడిట్ చేస్తే సరిపోతుంది, ఆల్మోస్ట్ మీ ఫోటో అనేది ఎడిటింగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చి లైట్ రూమ్ అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇమేజ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేసామో ఆ ఫోటో స్టార్టింగ్లో ఉంటుంది, దాన్ని టచ్ చేసి దాన్ని యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్లోకి అయితే మన ఫోటో అనేది సేవ్ అవుతుంది అనమాట. ఆల్ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఉంటుంది, ఈ ఫస్ట్ వన్ మనం ఎడిట్ చేసిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ వచ్చేసి కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి మిక్స్ మీద క్లిక్ చేసి కొంచెం అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎల్లో తీసుకోండి, మీ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మనమైతే కలర్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే పెంచండి. ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ అనమాట, ఇది కూడా వచ్చేసి కలర్ గ్రేడింగ్ పెంచేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కొంచెం ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 10 పెట్టేసేయండి. డిఐస్ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి విజిటర్ ఉంది కదా, ఇది వచ్చేసి జస్ట్ ఒక 20 అలా పెట్టేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక 20 పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మీ ఫేస్ కానీ ఏదైనా స్మూత్నెస్ కావాలనుకుంటే ఒక 10 అలా పెట్టేసేయండి, ఎక్కువ వద్దులే. ఇక్కడ కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఇది ఒక 20 అలా పెట్టేసేయండి. 20 అలా పెట్టేసి ఓపాటిక్స్ వచ్చేసి 2 అయితే ఇలా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత చూసారు కదా, ఫోటో అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం మీ ఫేస్ కొంచెం వైట్ లెక్క ఏదైనా చేయాలనుకుంటే స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే షేర్ చేసుకుందాం.
ఇక్కడ వచ్చేసి షేర్ 2 ఉంది కదా, షేర్ 2 మీద క్లిక్ చేయండి. షేర్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. కొంచెం లోడింగ్ అయితే అవుతుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరైతే ఇక్కడ స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి కొంచెం ఫేస్ అనేది మీరు వైట్ చేయాలనుకుంటే కొంచెం వైట్ చేసుకోవచ్చు. అండ్ అంతే ఇక్కడ వచ్చేసి బార్డర్ కూడా పెట్టండి. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళేసి టూల్స్లోకి పైకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి ఒక 20 పెట్టండి, ఎక్కువ వద్దు. 20 పెట్టేసేయండి. 20 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పైన డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయ్యింది. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.